ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. కాబట్టి ఇక్కడ గురువును పొందిన తర్వాత స్పర్శ దీక్ష చేత కానీ, ధ్యాన దీక్ష చేత కానీ, దృదీక్ష చేత కానీ, మంత్రదీక్ష కానీ, ఇటువంటి ఈ 4 రకాలైనటువంటి దీక్షలలో ఏదో ఒక దీక్షను స్పర్శ, ధ్యాన, దృక్కు, మంత్రం అనేటువంటి ఈ 4 దీక్షలలో శ్రీ గురువు ద్వారా గ్రహించాలి. ఏదో ఒకటి గ్రహించాలి, లేకపోతే ఎప్పటికీ కూడా పరతత్వాన్ని తెలియజాలడు. అంటే శ్రీ గురుదేవుని ఏ విధంగా పూజించాలి అంటే మీది మిక్కిలి భక్తి ఉండాలి. ఆ భక్తి ఏం చేస్తుంది? శ్రద్ధను కలిగిస్తుంది. అలా భక్తి శ్రద్ధలతో శ్రీ గురుదేవుని సేవించాలి. సేవించి శ్రీ గురువు దగ్గర ఒక దీక్షను తీసుకోవాలి. అంటే ఇది ఎలా ఉంటుంది అంటే సూర్యోదయానికి పూర్వం చండ ప్రచండంగా సూర్యుడు వస్తాడా? లేదు. పరమశాంతియుతంగా సూర్యోదయం జరుగుతుంది. అరుణోదయం అంటాం దాన్ని. అంటే సూర్యుడు ఉదయించడానికి ముందు అరుణవర్ణములో అనేటువంటిది ఉదయం జరుగుతుంది. అలాగుననే అట్లా శిష్యులు కూడా, శిష్యునికి జ్ఞానోదయానికి ముందు గురుదీక్ష అనేటువంటిది ముఖ్యమైన అవసరం. జ్ఞానం దేనికి అవసరం అంటే తన యొక్క స్వరూపాన్ని తను సాక్షాత్కరింపజేసుకునే నిమిత్తం. తన స్వరూపం ఏంటి? పరమాత్మ స్వరూపమే. పరమాత్మ తత్వాన్ని తెలియాలి అంటే జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం ఎక్కడి నుండి లభిస్తుంది అంటే శ్రీ సద్గురుమూర్తి యొక్క కరుణ ద్వారా లభిస్తుంది. మరి సద్గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆయనకు తగినటువంటి సేవను చేయాలి. ఈ విధంగానే అంటే పరమాత్మ తత్వాన్ని తానే అయినప్పుడు, పరమాత్మ తత్వము తానే అయినప్పుడు తనను తాను దర్శించుకునేటువంటి విషయం జ్ఞానం మీదే ఆధారపడి ఉంది. కాబట్టి ఆ జ్ఞానము శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహము చేత మాత్రమే ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక మరి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి అంటే గురుదీక్ష అనేది కనుక లేకపోతే జ్ఞానోత్పత్తి అనేది జరగదు కదా. అంటే గురుదీక్షతో కూడే జ్ఞానోదయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అంటే అరుణోదయం అంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందు అరుణోదయం అని చెప్పుకున్నాం కదా. అరుణోదయం అయ్యేటప్పుడే మనకు చీకటి అనేటువంటిది నశించిపోతూ ఉంటుంది. అంటే కొంచెం కొంచెం వెలుగు, కాంతి ప్రసరిస్తూనే ఉంటుంది. చిట్ట చివరకు సూర్యుడు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు. ఆ ప్రకారంగానే శ్రీ గురుదేవుని యొక్క పవిత్రమైనటువంటి సన్నిధానమును చేరి దీక్షను పొందినప్పుడే వాని యొక్క ఆ జ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది. ఎక్కడ అజ్ఞానం? అనేక జన్మ పరంపరలుగా వాడుకొని తెచ్చుకున్నటువంటి అజ్ఞానం నశించిపోతుంది. క్రమంగా ఏమవుతుంది అంటే అరుణోదయం కాస్త సూర్యోదయం అయినట్లుగానే ఈ విధంగా అంటే దీక్షను పొందినప్పుడే మూలం నుండి కూడా అజ్ఞాన గ్రంథులు విచ్ఛిన్నమైపోగా అప్పుడు క్రమంగా తన యొక్క స్వస్వరూప జ్ఞాన శక్తిని ఉదయిస్తుంది. అంటే తనను తాను దర్శించుకునేటువంటి ఏ తెలివైతే ఉన్నదో అది ఉదయిస్తుంది. అది ఉదయించడమే కాదు, ఆ ఉదయించిన తర్వాత అది మహాప్రవృద్ధం అవుతుంది. అది ఎలాగంటే అరుణోదయం తర్వాత సూర్యుడు తర్వాత మధ్యందిన ప్రచండ మార్తాండులాగానే. అంటే అరుణోదయంలో ఉన్నంత ప్రశాంతత సూర్యోదయంలో తక్కువ. సూర్యోదయం తర్వాత ప్రచండము అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి సూర్యుని యొక్క వేడి వెలుతురు ఎలా ఉంటుంది అంటే తీవ్రతరంగా ఉంటుంది. ఆ తాపాన్ని భరించలేనిగా ఉంటుంది. అలాగుననే ఇక్కడ గురువు యొక్క దీక్షను తీసుకున్న సమయంలోనే మూలము నుండి ఆ జ్ఞానం అనేది నశించిపోతుంది.
అది క్రమంగా జ్ఞానం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ జ్ఞానం తనను తాను దర్శించుకునేటువంటిది. తను ఏమై ఉంటే అంటే సర్వాత్మస్వరూపుడైన పరమాత్మ తనే అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. దానిని మరి దర్శించేటువంటి శక్తి, ఆ సమర్థత ఎప్పుడు చేకూరుతుంది? ఆ జ్ఞానం మహాప్రవృద్ధమైనప్పుడు. ఇకప్పుడు ఎలాగంటే మధ్యందిన సూర్యునిలాగానే ఆ జ్ఞానం ప్రజ్వల్యమానంగా ఎప్పుడైతే వికసిస్తుందో అప్పుడు తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి చిదాకాశ స్వరూపంలో అఖండ తేజోమూర్తి అయి వాడు కూడా భాసిల్లుతూ ప్రకాశవంతంగా ఉంటాడు. ఆ విధంగా కాకుండా గురువు యొక్క దీక్షను పొందలేదు, మరి శ్రీ గురుదేవుణ్ణి ఉపాసించలేదు, అటువంటి వాడు బ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మ జ్ఞానానుభవాన్ని మరి వాడు పొందుతాడా అంటే పొందలేడు. ఎందుకు అంటే వాడు పశు సదృశుడు. ఎందుకు అంటే అక్కడ జ్ఞానం లేదు వానికి. పశు సదృశుడు అంటే జ్ఞానేన హీన తత్పశు సమాన. ఏ జ్ఞానము కావాలి అంటే తనను తాను దర్శించుకోగలిగినటువంటి జ్ఞానం. తనను తాను ఎందుకు దర్శించుకోవాలి అన్నప్పుడు తను సర్వవ్యాపకమైన పరమాత్మ స్వరూపము తానే అయి ఉన్నందున, అందుకని సర్వంలో సర్వవ్యాపకంగా తను దర్శించలేడు. ఇక్కడ తనలో ఉన్నటువంటి జడప్రాయమైనటువంటి ఈ శరీరాన్ని కదిలింపజేసి సర్వేక సమస్తమైన ఇంద్రియాలకు కూడా చలనాన్ని కలిగించేటువంటి సూక్ష్మతరమైనది సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మతత్వ విశుద్ధమైనటువంటి తత్వమునందు ఆ యొక్క ఆత్మ అనేటువంటిది వెలుగొందుచు ప్రకాశిస్తూ జ్వలింపజేస్తూ అది ప్రకాశిస్తూ ఉన్నందువల్ల అక్కడ తను చూసుకోవచ్చు. అంటే తను చూసుకోవాలి అంటే జడప్రాయమైనటువంటి విషయాన్ని జడప్రాయంగానే భావించినప్పుడు చెలింపజేసేటువంటి వస్తువు ఏంటి అంటే ఆ పరమాత్మ తత్వము. అది నేను అన్నప్పుడు అది తెలుస్తుంది. తనను తాను దర్శించుకోవాలి అంటే మరి అక్కడ జ్ఞానము అనేటువంటి ఒక సునిశితమైనటువంటి వివేక నేత్రము, జ్ఞాన నేత్రము అది వికసించినప్పుడు తనను తాను అంతర్ముఖంగా ఎప్పుడైతే తనను తాను దర్శించాడో సర్వవ్యాపకంగా కూడా ఉండేటువంటిది ఆ వస్తువే ఉంటుంది. తన యొక్క దేహాన్ని ఎప్పుడైతే జడంగా భావించాడో జగత్తు సమస్తం కూడా జడంగానే కనబడుతుంది. అక్కడ అసలుకి జడ పదార్థమైనటువంటి వస్తుతత్వాన్ని కాంచడు. ఆ అఖండ తేజో స్వరూపంలో వెలుగుతూ సర్వాన్ని ప్రకాశిస్తూ ఉన్నదో అదే కాంచుతాడు. అది తన తత్వము అని తెలిసినప్పుడు తనను తాను సందర్శించుకుంటాడు. అది సందర్శించుకోవాలి అంటే అఖండమైనటువంటి జ్ఞానస్వరూపం కావాలి. ఆ స్వరూపం తానైనప్పుడు మాత్రమే తనను తాను దర్శించుకుంటాడు. అది లేనటువంటి వాడు గురుదీక్షను పొందల. గురుదీక్షణ పొందినటువంటి వాడు తప్పనిసరిగా దానిని సందర్శిస్తాడు. అలా కాకుండా గురుదీక్షణ పొందకుండా గురుదేవుణ్ణి ఉపాసించకుండా ఉండేటువంటి వాడు ఆ సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మస్వరూపమగు ఆత్మజ్ఞానానుభవం లేనివాడే అవడము చేత వాడు జ్ఞానము లేనివాడు పశువులతో ద్విపాద పశువు అంటే పశువులతో సమానుడే. వీనికి ఏ జ్ఞానం ఉంటుంది, మాకు తెలివి లేదా అనుకుంటారు. ఏ జ్ఞానం ఉంటుంది అంటే ప్రాపంచిక సంబంధమైన అభివృద్ధి కోసం పాటుపడేటువంటి జ్ఞానం ఉంటుంది. దానిలో మంచి ఉండవచ్చు, చెడు ఉండవచ్చు. మంచి అనేటువంటిది పుణ్య విశేషమైనటువంటి కార్యాలు, యజ్ఞయాగ దాన తప జప క్రతువులు. అదే మరి చెడు అంటే ఇతరులకి ఇబ్బంది కలిగించడం, అవతల వారి క్లేశాన్ని కలిగించడం, అవతల వారి యొక్క బాధను చూసి సంతోషపడడం, ఇటువంటి గుణాలు. ఈ యొక్క మంచి చెడు గుణాలతో కూడుకున్నటువంటిది అది జ్ఞానం కాదు. ఎందుకు? అక్కడ పుణ్య విశేషవంతమైనటువంటి విషయాలు ఉన్నవి కదా, అక్కడ నలుగురికి పరోపకారం చేసేటువంటి మంచి కూడా ఉన్నది కదా, అది జ్ఞానము కాదా అంటే అది జ్ఞానము కాదు. ఎందుకు అంటే అది కానీ ఇది కానీ ఏ విధంగా శరీరం యొక్క రాకపోకలను అది ఆపలేదు. అది ఆపాలి అంటే సద్గురుమూర్తి యొక్క సన్నిధానమునందు శుశ్రూష చేసి ఆ గురుమూర్తి యొక్క అనుగ్రహం చేత ఆ జ్ఞానాన్ని పొంది జ్ఞానము ద్వారానే తన యొక్క శారీరకమైనటువంటి రాకపోకలను స్తంభింపజేయగలిగినటువంటి విషయం ఆ జ్ఞానమునందు ఇమర్చబడి ఉంది. ఆ జ్ఞానం అనేటువంటిది శ్రీ సద్గురుమూర్తి దగ్గర మాత్రమే ఉన్నది. అదేంటి? సర్వవ్యాపకమైనటువంటి స్థితి. అలా గనక
ఏ విధంగా ఉంటాడు? వాడు కర్మకు వశమై ఉంటాడు, కర్మబద్ధుడై ఉంటాడు. పశు సదృశుడు. పశువు ఎలా ఉంటుంది అంటే కర్మకు లోబడి ఉంటుంది కదా, అంటే అస్వతంత్రమై ఉంటుంది. ఇప్పుడు మనం గోవుల్ని పెంచుకుంటున్నాం, మేకల్ని పెంచుకుంటున్నాం, లేదా కుక్కల్ని పెంచుకుంటున్నాం. వీటిని గొలుసులతో తాళ్లతో కట్టి వేస్తున్నాం. వాటికి అవసరమైనటువంటి విషయాల కోసమే వదిలిపెడుతూ ఉన్నాం. ఆహారం కోసం, విసర్జన విషయాల కోసమే వదిలిపెడుతున్నాం. మళ్ళీ తీసుకొచ్చి మనకి వాటికి అవసరమైంది అన్నప్పుడు, మనకు ఆలోచన వచ్చినప్పుడు నీళ్లు పెట్టడము, మేత వేయడము, వాటికి ఇంత ఆహారం అందించడము, కోళ్ళు, పక్షులు, ఇటువంటివన్నీ కూడా. మరి ఇవన్నీ దేనికి మనకు వశపడి ఉంటున్నాయి? వాటిని అవి తరించుకునేటువంటి స్థితి వాటికి లేదు కాబట్టి అవి కర్మకు వశమై. ఈ పెంచుకునేటువంటి వాడు, కట్టివేసేటువంటి వాడు ఏ క్రియను చెప్తే ఆ క్రియను చేస్తూ దానికి అనుగుణంగా మెలగుచు ఆ విధంగా వాటి యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటాయి. అంటే అక్కడ అస్వతంత్రమే కదా, వాటికి స్వేచ్ఛ లేదు కదా. అవన్నీ వేటికి లోబడి ఉన్నాయి? తనను పెంచుకునేటువంటి వానికి లోబడి ఉన్నాయి, అంటే కర్మబద్ధమయ్యే ఉన్నాయి. అలాగే పశువు ఎలా కర్మబద్ధమై కర్మకు వశపడి ఏ క్రియ వస్తే ఆ క్రియను చేయవలసి వస్తుందో, చేయించుకునేవాడు ఏ క్రియను చేయిస్తే ఆ క్రియను చేయవలసి వస్తుందో, అలాగే కర్మ అనేటువంటిది ఏ బుద్ధి ప్రేరణ జరిగితే జ్ఞానము లేనటువంటి మనుజ శరీరుడు కూడా అటువంటి కర్మకు వశుడై ఆ కర్మలనే చేస్తూ ఉంటాడు. అవి కర్మబద్ధమై ఉన్నాయి అంటే అవి ఆహారం తినడం కానీ, మరి భయపడటం కానీ, నిద్రపోవడం కానీ, సుఖాన్ని ఆశించడం కానీ, రుచులు కోరడం కానీ, అన్నీ ఏ విధంగా అంటే సంసార ఉత్పత్తి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా పశువులు కూడా చేస్తున్నాయి, క్రిమికీటకాదులు కూడా చేస్తూ ఉన్నాయి. కానీ వానికంటే వీడు ఏ విధంగా వేరై ఉంటాడు అంటే పరతత్వాన్ని పొందినప్పుడు మాత్రమే వీడు మనుజ శరీరానికి అర్హుడు. లేకపోతే వాడు పశు తుల్యుడే అని చెబుతూ, అంతేకాదు వీళ్ళంతా కూడా సంసారము అనేటువంటి అడవిలో పరిభ్రమిస్తూ ఉన్నారు. ఎందుకు? జ్ఞానం లేని కారణము చేత. సంసారము అంటే దేహాలు కొని రాబడుతూ వాటి ఇష్టానికి పోగొడుతూ ఈ యొక్క రాకపోకల మధ్యలో అనేక క్లేశాలకు లోబడుతూ ఆశాపాశలకు కట్టుబడుతూ ఆ యొక్క ఆశలు కోరికల ద్వారానే మళ్ళీ కర్మవాసనని ప్రోధి చేసుకొని దాని ద్వారా మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలకు వీడు ఎల్లప్పుడూ బాటలు వేసుకుంటూ ఉన్నాడు. అటువంటి జ్ఞానం అనేటువంటిది, ఆ జ్ఞానం శరీరాన్ని ఆపలేదు. వచ్చింది అంటే పతనం అవుతుంది, పతనమైంది అంటే మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇట్లా సంసారము అనేటువంటి అడవిలో అంటే వస్తూ పోతూనే ఉన్నారు. తన యొక్క గమ్యస్థానం అంటే అసలుకి నేను ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వస్తున్నాను, రాకముందు ఏముంది, ఇప్పుడు వచ్చినాక ఏం చేయాలి, మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఇది పోకముందే ఏదో చేయాలి. ఈ పోకముందే చేయాలి అంటే దానికి మరి ఎవరు తెలియజేస్తారు? ఆ తెలియజేసేటువంటి సద్గురుమూర్తిని అన్వేషించాలి. ఆ సద్గురుమూర్తి సన్నిధానం చేరాలి. ఆయన మనసు కరిగేలాగా, మనపై ఆయనకి కరుణ కలిగేలాగా మనం ఆయనకి శుశ్రూష చేయాలి. ఎటువంటి కోరిక లేకుండా కేవలం శుశ్రూష. వానికి కోరిక ఉన్నది అంటే కేవలం ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ప్రసాదించమని మాత్రమే సద్గురుదేవుని యొక్క సన్నిధానం ఉండి ఆ సామీప్యంలో ఆయనకు ఉపయోగపడేటువంటి సేవను చేస్తూ ఉంటాడు. దాని ద్వారా వాడు ఆ యొక్క జ్ఞానాన్ని పొందుతాడు. అంటే అదే గురువుని చేరకపోతే తను చేరవలసిన స్థానం, అసలు తన గమ్యం ఏమిటి, నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, అదే భౌతికమైనటువంటిదైతే మనం ఇల్లు విడిచి ఏదో బజారు పని మీద వెళ్ళాం, అన్ని సరుకులు మూటగట్టుకున్నాం, వాటిని తీసుకొని మళ్ళీ మనం ఎక్కడి నుండి బయలుదేరామో అక్కడికే చేరుకుంటాం. కానీ ఇక్కడ అలా లేదు. శరీరాలు తీసుకొని వచ్చాం. శరీరాలు రాకమునుపు ఏమై ఉన్నాం? సూక్ష్మతరమై ఉన్నాం. ఆ సూక్ష్మమైనటువంటి వస్తువు ఎక్కడి నుండి జాలువారింది అంటే సత్యము నుండే జాలువారి అసత్యము దాకా వచ్చి ఆగిపోయింది. అసత్యము అని తెలిసిందనుకో, అప్పుడు సత్యాన్వేషణ ప్రారంభిస్తాడు. ఆ సత్యాన్వేషణలో భాగంగానే తన యొక్క సత్య సదనానికి చేరుకుంటాడు. అంతేగాని ఇక్కడ గురువును పొందనటువంటి వాడు, సద్గురుమూర్తిని ఉపాసించినటువంటి వానికి గమ్యస్థానము తెలియడం లేదు. అసలు నేను ఎవ్వరు అనేటువంటి విషయం కూడా ఎరుకపడడం లేదు. అసలు నేను ఎవ్వరు అంటే ఏ ఎంకమ్మ ఎల్లమ్మ పిల్లల్ని
వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు వారు అని ఏం చూసినా కూడా వస్తు రూపంగా చూసి చెప్పుకుంటున్నామే కానీ ఈ యొక్క వస్తువులు వాళ్ళవి పడిపోయినవి, వాళ్ళ ముందర వాళ్ళవి పడిపోయినవి, అంతకుముందు వాళ్ళవి పడిపోయినవి మన శరీరాలు పడిపోతాయి. కానీ పడేసేటువంటి శరీరాలు, ఈ జడప్రాయమైన శరీరాలు కదిలించేటువంటి లోపల ఉన్న కదిలించే వస్తువేంటి? అది కదా నేను. అప్పుడు నేను ఎవరి ఎడకి చెంది ఉన్నాను అంటే సర్వవ్యాపకమైన పరమాత్మకు చెంది ఉన్నవాడని నేను. ఆ పరమాత్మ తత్వము అనేటువంటిది నేను అనే విషయం వాడికి తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు అంటే వాడి గమ్యస్థానం ఏదో తెలియడం లేదు. నేను ఎక్కడికి చేరాలి, అసలు నేను ఎవ్వరును అనే విషయం వాడికి తెలిసింది అంటే వాడు ఒక్క క్షణం కూడా నిలవలేడు. వెళ్ళి సద్గురు యొక్క సామీప్యంలో ఆయన యొక్క చరణార విందాల మీద పడిపోతాడు. ఎందుకు? వాడికి నిజతత్వం తెస్తే వాడికి నిలకడ ఉండదు. ఎందుకు? నిజమునందు వాడు స్థిరంగా ఉండేదాకా కూడా అటువంటి అస్థిరమైనటువంటి బ్రతుకును వాడు ఆశించడు. వాడికి సత్యము తెలియకనే అసత్యాన్నే సత్యమని భావిస్తూ ఉన్నాడు. కాబట్టి తన యొక్క గమ్యస్థానం, అసలు తను ఎవడు, నేను ఫలానా వాడిని అంటే నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను అక్కడికే వెళ్ళాలి అని చెప్పుకుంటూ ఈ విధంగా అంటే వాడికి అసలు తను ఎవరో తెలియదు, తను ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు. తను అంటే శరీరం అనుకుంటున్నాడు, తను ఎక్కడి నుండి వచ్చాడంటే పలానా తల్లిదండ్రులు అని చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ ప్రతి శరీరానికి అంతర్గతంగా కదిలించేటువంటి శుద్ధ చైతన్యం ఉన్నది, అది నేను. ఆ నేను అనేటువంటిది దానికి ఎవరు, అసలు అది ఎక్కడి నుండి వచ్చింది? నేను శుద్ధ చైతన్యమే అయితే ఎక్కడి నుండి వచ్చింది? నా గమ్యం ఏంటి? శుద్ధ చైతన్యమే కదా. నేను ఇంటి నుండి నా తల్లిదండ్రుల దగ్గర నుండి బయలుదేరి వచ్చాను, బయటికి స్కూల్ వరకు వచ్చాను అంటే మళ్ళీ వెనక్కి తిరిగితే ఇంటికే కదా వెళ్తాను స్కూల్ నుండి. అదేవిధంగా ఈ ప్రపంచము అనే పాఠశాలలోకి వచ్చినటువంటి వాడు తన యొక్క విషయము, విద్య అనేటువంటిది అయిపోయిన తర్వాత వాడు అక్కడ ఏమి నేర్చుకుంటాడు అంటే ఆ పాఠశాలలో సద్గురుమూర్తిని అనుసరించాలి. కేవలం ఉపాధ్యాయులనే అనుసరిస్తే ఏమవుతుంది అంటే చదువు మాత్రమే మిగులుతుంది, అది ప్రాపంచిక సంబంధమైన జీవన విధానానికి కొనసాగుతుంది. ఈ ప్రపంచము అనేటువంటి పాఠశాలలో సద్గురుమూర్తిని ఎత్తుక్కున్నటువంటి మహనీయుడు ఆ యొక్క సర్వ జగత్తు కూడా వచ్చిపోయేటువంటి స్థితి కలిగినదే. రాని పోని వస్తువు ఒకటి ఉన్నది, అది నేను. దాని యొక్క సామీప్యము చేతనే ఈ వచ్చిపోయేటువంటి వస్తువు కదులుతున్నది. అది ఏది అంటే ఇప్పుడు ఒక రంగుల రాట్నం ఉన్నది, ఆ రంగుల రాట్నం అనేటువంటిది చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అవన్నీ అంటే అవన్నీ తిరగడానికి తిరగనిది స్థిరంగా ఉండే కర్ర ఒకటి గట్టిగా నాటబడి ఉండడం చేత దానికి తగిలించిన ఆ యొక్క ఇనప కడ్డీకో పెద్ద ఇనప రాడుకో చుట్టూ తగిలించినటువంటి గిన్నెలు, బుట్టలు, గుర్రాలు, ఏనుగులు, ఒంటెలు ఇట్లాంటి బొమ్మల మీద రంగుల రాట్నం అనేటువంటిది ఏర్పాటు చేయబడి ఆ కదలనటువంటి వస్తువు ఆధారంగా ఉన్నప్పుడే కదులుతుంది. ఇక్కడ కదలనటువంటి ఏ సర్వవ్యాపకమైనటువంటి కదలడానికి అటు ఇటు ఇంకా ప్రదేశం ఏమి లేదు, సర్వము తానే అయి ఉన్నది. అక్కడ కదలనటువంటిది ఉన్నది కాబట్టే వచ్చిపోయేటువంటి ఊగులాడేటువంటి జగత్తు అనేటువంటిది దానిని ఆసరా చేసుకొని ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా అంటే ఈ ఆత్మజ్ఞానము అనేటువంటిది లేకపోతే తన యొక్క గమ్యస్థానము తెలియదు, తాను ఎవడో కూడా తెలియదు. అంటే ఆత్మజ్ఞానం లేని కారణం చేత వాడు ఒక అడవిలోని పశువు మాదిరి. వాడు ఎక్కడ పశువు ఏం చేస్తుంది, ఒక లేడి ఉంటుంది, ఎక్కడ పచ్చిక ఉంటే ఆ పచ్చిక కాడికి గుంపులు గుంపులు వెళ్ళిపోయి మేస్తూ ఉంటాయి. అదే ఒంటరిది అయింది అంటే గుంపును చేరలేకపోతుంది అంటే అది దారి తప్పింది. కానీ వాటి యొక్క విలక్షణమైనటువంటిది ఏంటి అంటే ఆ దారి తప్పిందే తన యొక్క అప్పుడు భయపడుతుంది. నేను నా గుంపును చేరాలా, నేను ఎక్కడి నుండి వచ్చాను అనేటువంటి విషయం భయపడినప్పుడు అది వెతుకులాట ప్రారంభిస్తుంది. అలాగననే ఈ జనసందోహంలో ఉన్నప్పటికీ కూడా ఈ మాయా జగత్తులో విషయాలను అనుభవిస్తూ పరిభ్రమిస్తూ వచ్చి పోయేటువంటి శరీరాలను ప్రోధి చేసుకొని కర్మవాసనలకు లోబడి అనేక శరీరాలను కొని తెచ్చుకొని అనేక శరీరాలు పతనమైపోయినటువంటి జీవోపాధులు ఎన్నైతే ఉన్నాయో వాటి నుండి తప్పిపోయినటువంటి వాడు సద్గురు చెంతకే చేరతాడు. ఆ సద్గురు చెంతకు చేరిన వాడు జ్ఞానం గురించి తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న వాడికి తనెవరో తెలుస్తుంది.
అప్పుడు తన గమ్యస్థానం ఏంటో తెలుస్తుంది. అదే తెలియకపోతే వాడు అడవిలో పశువు మాదిరే ఉంటాడు. అంటే జ్ఞానం లేకపోతే ఏమవుతుంది, పశువుకి తనకి ఏమాత్రము కూడా భేదం లేదు అని తెలియజేస్తూ, ఎలాగంటే అవిజ్ఞాత పశుస్సోహి సృష్టి ధర్మ సమాశ్రిత విజ్ఞాత శాశ్వత శుద్ధస్య శివోనాత్ర సంశయ. జంతువుల యొక్క సృష్టి ధర్మాన్ని అనుసరించి జ్ఞానతత్వ విరహితుడు అయినటువంటి వాడు పశువుతో సమానమే. ఏ విధంగా? జంతువుల యొక్క సృష్టి ధర్మము, జంతువుల సృష్టి ధర్మం ఏ విధంగా ఉంటుంది అంటే తనకు తానే వచ్చినటువంటి దేహాన్ని పోషించుకోవటం. వాటి యొక్క సృష్టి ధర్మం ఏంటి? ఎంత అకౌంట్లు పెంచుకున్నాం, ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లు పెట్టుకుందాం అనేటువంటిది, ఎంత పోగేసుకుందాం, ఎంత ధనాగారాలు ధాన్యాగారాలు మరి ఇవన్నీ పెట్టుకొని మనం పోగేసుకుందాం, రాబోయేటువంటి పిల్లల తరాలకు కూడా అందించుకుంటూ ఉందాం అనేటువంటిది జంతు సృష్టి ధర్మంలో లేదు. వాటికి ఆకలైనప్పుడు మాత్రమే పని ప్రారంభిస్తాయి. ఆ పనిలో వాటి ఆకలి తీర్చుకున్నాయా పోయి అవి విశ్రాంతి తీసుకుంటాయి. మళ్ళీ ఆకలైనప్పుడు మాత్రమే మళ్ళీ ప్రాణిహింస అనేటువంటిది ప్రారంభం అవుతుంది. ఈ విధంగా అంటే ఇక్కడ అట్లాగే జంతువుల యొక్క ధర్మాన్ని అనుసరించేటువంటి వాడు నిజంగా కూడా ఆ ధర్మాన్ని వీడెలా అనుసరిస్తున్నాడు అంటే నిద్రలేచాడు, పని చేస్తాడు, 1కి 3 సార్లు 4 సార్లు ఆకలి వేసినప్పుడల్లా భోజనం చేస్తాడు. ఆ భోజన వసతులు కావడానికి సంపాదిస్తాడు. మరి సాయంత్రం దాకా తర్వాత భార్యతోనో పిల్లలతోనో కాసేపు సంతోషంగా ఉండి నిద్రపోతాడు. మళ్ళీ నిద్రలేస్తే అదే కార్యక్రమం. మళ్ళీ ఆ తర్వాత దినమంతా కూడా ఇక వాని యొక్క సంపాదన, వాని యొక్క వృద్ధి ఇటువంటివే చేస్తాడు. తర్వాత మళ్ళీ రాత్రికి వచ్చి కాసేపు కుటుంబ సభ్యులతో ఉండి తిని మళ్ళీ పడుకుంటాడు. ఈ విధమైనటువంటిది అంటే ఇదే కొనసాగుతుంది రేపు ఎల్లుండు సంవత్సరాల తర్వాత కూడా. కానీ సంవత్సరాల తర్వాత అంటే ఈ కాలక్రమంలో వాని యొక్క శారీరక పతనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే కాలంతో పాటు శరీరం యొక్క ఆయుర్వృద్ధి అనేటువంటిది నశించిపోతుంది కదా. అటువంటి వాడు తన కోసం తను ఏమీ చేసుకోలేనివాడు, కేవలం జడప్రాయమైన వస్తుతతినే పోషించుకునేటువంటి వాడు జ్ఞానం లేనివాడే కదా. వాడు జంతువుల కంటే అధికమైనటువంటి కార్యం ఏం చేస్తున్నాడు? చేయట్లేదు. కాబట్టి వాడు పశువే, వాడికి జ్ఞానం లేదు. అటువంటి వాడు ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి మహానుభావుడు, పరిశుద్ధుడు, పశుపతి అయినటువంటి సాక్షాత్తు ఈశ్వరుడు దగ్గరికి మరి వెళ్ళి వాడిని ఆశ్రయించాలి, సద్గురుమూర్తిని అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.